సభలో ఉన్నటువంటి సభ్యులకు కనీసం ఆ ప్రాజెక్టు మీద పూర్తిగా అవగాహన ఉండే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. కేవలం మీడియాలో, సోషల్ మీడియాలో వస్తున్నటువంటి వార్తలనే మేము వింటున్నాం. మరి అదేవిధంగా మూసి ప్రవహించేటటువంటి ప్రాంతం అంతా అభివృద్ధి చేస్తున్నారు, దాని మీద స్పష్టంగా ప్రభుత్వం సమాధానం చెప్పాలా. మరి అదేవిధంగా కేవలం గోదావరి నీళ్ళని మాత్రమే మూసీలో పోసేసి ఈ నగరంలో ఉన్నటువంటి మురికి నీరనంతా కూడా ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి వేల కోట్ల రూపాయలు ఎస్టీపీ ఈ రాష్ట్రంలో కావచ్చు, నగరంలో కావచ్చు, వేల కోట్ల రూపాయలు కేంద్రం నుండి నిధులు వచ్చినాయి తప్పితే ఆ ఎస్టీపీలని గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ ఎందుకు మెయింటైన్ చేస్తలేదో దాని మీద సమాధానం చెప్పాలి. మరి అదేవిధంగా అంత పెద్ద మూసి ప్రక్షాళన కొరకు దాని మీద ఎన్విరాన్మెంటల్కు సంబంధించినటువంటి చాలా విషయాలు వస్తాయి. కాబట్టి ప్రభుత్వం ఏమైనా ఇప్పటి వరకు అనుమతులు తీసుకున్నదా, తీసుకుంటే వాటి వివరాలు చెప్పగలని మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తాను. ధన్యవాదాలు. గౌరవ మంత్రి గారు. అధ్యక్ష, చాలా ఈరోజు జంట నగరాలకి కాదు యావత్ తెలంగాణకు సంబంధించిన ఒక ప్రధానమైన ఇది మూసీ నది సంబంధించి మరి బాలనాయక్ గారు, అదేవిధంగా గౌరవ సభ్యులు నాగేందర్ గారు, మల్రెడ్డి రంగారెడ్డి గారు, జనాబ్ అక్బరుద్దీన్ గారు, హరీష్ రావు గారు, శంకరయ్య గారు, కాలేరు వెంకటేష్ గారు, రామ్మోహన్ రెడ్డి గారు, పాయల్ శంకర్ గారు వారి వారి అభిప్రాయాలని లేకుంటే ఈ మూసీ నదికి సంబంధించిన అనేక అంశాలపై వారు ప్రస్తావన తీసుకురావడం జరిగింది. అధ్యక్ష, బాలనాయక్ గారు, అదేవిధంగా నాగేందర్ గారు, మల్రెడ్డి రంగారెడ్డి గారు, మా సోదరులు శంకరయ్య గారు, రామ్మోహన్ రెడ్డి గారు, మిగతా గౌరవ సభ్యులందరూ కూడా ప్రధానంగా ఒకరిద్దరు తప్ప మన జంట నగరాలకు సంబంధించి జంట నగరాల్లో ఉంటున్న ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛమైన గాలిని పీల్వాలని, స్వచ్ఛమైన నీరు తాగాలని ఆకాంక్షను తెలియజేయడం జరిగింది. అధ్యక్ష, దాంట్లో కొంతమందికి సందేహాలు కూడా పదే పదే అనేక సందర్భాల్లో కోరుతా ఉన్నారు. వారు ఇప్పుడు ఈరోజు వారు అడిగిన ప్రతి ప్రశ్నకు సంబంధించి మనమందరం కూడా మూసీ నది ప్రక్షాళన చేయాలని కోరుకుంటా ఉన్నాం. మూసీ నదికి సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే ఫోకస్డ్ డెవలప్మెంట్ చేయాలి జంట నగరాలకు సంబంధించి, పూర్తి స్థాయిలో జంట నగర వాసులందరికీ ఒక ప్రక్కన కనీస వసతులు ఇవ్వాలనే ఆకాంక్షతో మరి జీవనదిగా ఉన్న ఈ మూసీ నది పూర్తి స్థాయిలో మరి జీవనం లేకుండా పోయింది. దీన్ని ఏ విధంగా చేయాలని అనేక సందర్భాల్లో మీటింగ్లు ఏర్పాటు చేసుకొని దాని మూలాలేంది, దాదాపు 70 సంవత్సరాలు ఎవరి ప్రభుత్వాలు ఉన్నప్పటికీ ఎక్కడెక్కడైతే సవరణలు చేసుకోవాలి, ఒక పరంగా ప్రభుత్వ పాలనకు సంబంధించి కానీ చట్టాలకు సంబంధించిన సవరణలు చేసుకొని ప్రజలకు కావాల్సిన అవసరాలను తీర్చే బాధ్యతతో కొంతమందికి ఇబ్బంది అయినా నిలబడదాము, ముందుకు తీసుకెళ్లాలనే ఒక కృత నిశ్చయంతో ముందుకు పోతా ఉన్న తరుణంలో అందరికీ కూడా కొన్ని రాష్ట్రాలు ప్రత్యేకించి కొన్ని దేశాలకు సంబంధించి ఆర్థిక విధానాలు మార్పు చెందే విధంగా ఈ రీజనరేషన్ ప్రాజెక్ట్స్ ఉంటాయి అని స్పష్టంగా వారు కానీ ముఖ్యమంత్రి గారు కానీ మేము కానీ వివిధ రాష్ట్రాలకు వివిధ దేశాలకు వెళ్ళినప్పుడు ఇది ఒక ప్రధానమైన అంశంగా తీసుకొని ముందుకెళ్ళటం జరిగింది. అధ్యక్ష, ఇంతకుముందు మల్రెడ్డి రంగారెడ్డి గారు చెప్పారు, సౌత్ కొరియాకు సంబంధించి మరి జంట నగరాలకు సంబంధించిన శాసనసభ్యులు, జంట నగరాలకు సంబంధించిన ఆ సంబంధిత గౌరవ మంత్రులతోని
ఒక కమిటీ ఏర్పాటు చేసుకొని సౌత్ కొరియాకు సంబంధించిన ఒక ప్రధాన నది, పట్టణంలో ప్రవహించే నది, జీవం పోయిన నది, దాన్ని ఏ విధంగా పునరుద్ధరణ జరిగింది, ఆ విధమైన కార్యాచరణ మనం కూడా ఎందుకు తీసుకోలేకపోతాం, తీసుకోవచ్చు, మీరు అందరూ కూడా స్టడీ చేయమని అందరూ కూడా కోరడం జరిగింది అధ్యక్ష. సరే, చాలా మంది పోలేకపోయిండొచ్చు, కొన్ని కారణాల వల్ల పోకపోయిండొచ్చు, కానీ సిద్ధాంతాలు అడ్డం వచ్చినే పోకపోయిండొచ్చు, లేకుంటే మూసీ నది పునర్జీవనం కావనే కావద్దు అని కూడా కొంతమంది పోకపోయిండొచ్చు. సరే, వారిని గౌరవించుకుంటూ కూడా ఈరోజు